స్కంద షష్ఠి నాడు కార్తికేయుణ్ణి ఎలా ఆరాధించాలి? ముందుగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకోవాలి. ఆ తర్వాత పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. పీఠంపై కార్తికేయుని విగ్రహాన్ని పెట్టాలి. ఆవునేతితో దీపారాధన చేయడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. అలాగే ఈరోజు కార్తికేయుణ్ణి ఆరాధించేటప్పుడు పంచామృతాలతో పాటుగా అక్షితలు, చందనం, పూలు, ధూపం, దీపం, నైవేద్యాన్ని కూడా తప్పకుండా పెట్టాలి. ఓం స్కంద శివాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే కార్తికేయుడు అనుగ్రహం కలుగుతుంది. కార్తికేయునికి తామర పువ్వులను సమర్పించడం వలన విశేష ఫలితం ఉంటుంది. అలాగే నైవేద్యంగా తీయని ఆహార పదార్థాలని పెడితే మంచిది. సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు చదివి పూజను చేసుకోవాలి. స్కంద షష్ఠి నాడు మాంసాహారం, మద్యపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. పూజా సమయంలో ప్రశాంతంగా ఉండాలి. పెద్దలని దూషించడం, పెద్దవాళ్లతో గొడవలు పెట్టుకోవడం వంటివి చేయకూడదు. ఈరోజు సూర్యోదయ సమయంలో వ్రతాన్ని మొదలుపెట్టాలి. తర్వాత రోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. వ్రతం చేసేవారు సూర్యాస్తమయం తర్వాత మాత్రమే ఆహారాన్ని తినాలి. దగ్గరలో ఉన్న శివాలయానికి లేదా సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి స్వామికి పాలను సమర్పించడం మంచిది. ఈరోజు కార్తికేయుణ్ణి ఆరాధిస్తే దుష్టశక్తులు తొలగిపోతాయి. సుఖ సంతోషాలు, శ్రేయస్సు కలుగుతాయి. స్కంద షష్ఠి నాడు సంతానం లేనివారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వలన సంతాన భాగ్యం కలుగుతుంది.